అందరికీ నమస్కారం. విజయవాడ నగరంలో ప్రఖ్యాతిగాంచిన అనేకమైన వ్యాపార సంస్థలు, స్పోర్ట్స్ మెమెంటోస్ ఉన్న తరుణంలో మరొక కొత్త మైలురాయి, అలాగే స్పోర్ట్స్ మెమెంటోస్కి, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఐటమ్స్కి, అలాగే ప్రఖ్యాతిగాంచిన అనేక రకాలైన అవార్డ్ విన్నింగ్ ఫంక్షన్స్ కోసం అనేక రకాలైనటువంటి సదుపాయాలతో, అందుబాటు ధరలతో గ్రాండ్గా లాంచ్ అయిన ఈ మాన్విక్ షోరూమ్ గురించి ఈరోజు అధినేత భాగ్యరాజు గారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, విజయవాడలో చాలా ఇటువంటివి ఇంతకు ముందు వచ్చాయి, కొన్ని వెళ్ళిపోయాయి. కానీ దీని పేరు అనేక చోట్ల అనేక బ్రాంచెస్లో ఇదివరకు ఉంది, అందరం విన్నాము. ఇప్పుడు ఇక్కడ కొత్తగా ప్రారంభించడానికి మీకు ఆలోచన ఎట్లా వచ్చింది సార్? అందరికి నమస్కారం అండి. దాదాపు 7 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క బిజినెస్లో ఉన్నాము. 5 లక్షల రూపాయలతో మీ యొక్క వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ మంగళగిరిలో దాదాపు 10x15 రూమ్ సైజు, అంత సైజులో మేము వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే నాకు ఎక్కువ కస్టమర్లు విజయవాడ నుంచే వచ్చేవాళ్ళండి. ఎందుకంటే విజయవాడలో చాలా ఎక్కువ ప్రైస్కి ఇచ్చేవాళ్ళు. సో నా దగ్గరికి వచ్చి తీసుకునేవాళ్ళు. దానివల్ల నేను కొంచెం బాగా డెవలప్ అవ్వడం జరిగింది, మంచి సేల్ చేయడం జరిగింది, మంచిగా జిఎస్టీ రిటర్న్స్ బాగా వేయటం జరిగింది. సో దానివల్ల నేను ఇంకా ఇక్కడ కాదు, మనం ఇంకా ప్రొలాంగ్ కావాలి, బయటకు బ్రాంచ్లకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఫస్ట్ అసలు విజయవాడలో పెట్టామండి. సెకండ్ విజయవాడలో పెట్టడం జరిగింది. మాకు సొంతగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా పెట్టడం జరిగిందండి. 2020లో మేము షాప్ పెడితే 2025లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాము. 2026లో ఇవాళ సెకండ్ బ్రాంచ్ విజయవాడలో పెట్టడం జరిగింది. విజయవాడ పీపుల్కి నేను ఒకటే చెప్తున్నానండి, ఒక చాలా తక్కువ ప్రైస్లో ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి మెమెంటోస్, ట్రోఫీస్, మెడల్స్ కావాలంటే మీరు డెఫినెట్గా మాన్విక్ హ్యాండీక్రాఫ్ట్ అండ్ స్పోర్ట్స్ మెమెంటోస్కి రండి. ఇది గాంధీనగర్లో ఉంది ఈ షాపు, A1 టిఫిన్స్ బిల్డింగ్లో ఉందండి. మీరు రండి, విజిట్ చేయండి, బయట వాళ్ళతో ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇప్పుడు వరకు మీరైతే కొనే ఉంటారు కాబట్టి చాలా మంది చాలా సందర్భాల్లో కొనే ఉంటారు కదండి. విజయవాడలో ఉన్న వాళ్ళకి అసలు ఈ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయని ముందు అసలు సరైన అవగాహన లేదు సార్. అందరికి ఒక షాప్ పేరు గుర్తుకొస్తే అక్కడికే వెళ్ళిపోవడం, అది క్వాలిటీ ఎలా ఉంది, రేట్లు ఎలా ఉన్నాయి, ప్రైజెస్ అవన్నీ కంపేర్ చేసుకోరు. ఇంకా మనకు తప్పదు అక్కడే తీసుకోవాలన్నట్లు ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే తెలియక, కేవలం దీని మీద అవగాహన లేక, లేదా బల్క్ గా సమ్ ఆర్డర్ ఎవరికైనా ఇస్తే అవి చాలా డెలికేట్ గా, క్వాలిటీ తక్కువగా ఎవరైనా తెచ్చేసి మధ్యలో పర్సన్స్ దాన్ని ఫేక్ చేయడం అట్లా కూడా జరుగుతున్నాయి కొన్ని చోట్ల. ఎందుకంటే స్కూల్ ఫంక్షన్స్కి, అవార్డ్ ఫంక్షన్స్కి బల్క్గా బుక్ చేసుకుంటారు, అది కూడా మిస్ అవుతున్నాయి ఐటమ్స్. కానీ మీ షాప్లో ఉన్న ప్రతిదీ కూడా సార్ చాలా క్వాలిటీగా ఉంది ఐటమ్. మేము దగ్గర నుంచి చూసాం కాబట్టి ఇంత వెరైటీ ఐటమ్ని ఇక్కడ విజయవాడ ప్రజలకు పెట్టడం ముందుగా మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైజెస్ రేంజ్ ఎలా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సార్? మీకు వుడెన్ మెమెంటోస్ అయితేనేమండి 50 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. అదే ఫైబర్ అనుకోండి దాదాపు 120 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంకోటి ఏంటంటేనండి, ఈ మాన్విక్ హ్యాండీక్రాఫ్ట్స్ ఏంటంటే అండి, మధ్య దళారులు ఎవరు ఉండరండి. ఇక్కడ కంపెనీ అవుట్లెట్ అనమాట. కంపెనీ అవుట్లెట్ డైరెక్ట్గా మీరు ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు విజయవాడలో షాప్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా నార్త్ నుంచి తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటారు. మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాము, డైరెక్ట్గా మేము వాళ్ళకి ఇచ్చే రేట్లకి డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళిపోతుంది. కస్టమరు మనీ పరంగా సేవ్ అవుతాడు, మంచి క్వాలిటీ వస్తుంది, మంచి క్వాంటిటీ వస్తుంది. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఎన్ని ఐటమ్స్ నుంచి ఇస్తారు సార్? ఇది అంటే 100 బుక్ చేయాలి, 50 బుక్ చేయాలి, అలా ఏమైనా ఉంటుందా? అలా ఏం లేదండి. ఇప్పుడు నువ్వు సింగిల్ పీస్ తీసుకున్నా కానీ మీకు ఇచ్చేస్తాం, అదే ప్రైస్కి ఇస్తాము. సింగిల్ హోల్సేల్ అంతా రీటైల్ హోల్సేల్ జరిగిద్దండి. రీటైల్ చాలా తక్కువ, రీటైల్ ఉండదు, హోల్సేల్ జరిగిద్దండి. మీ షాపుల వాళ్ళకి, బయట ఏ షాపుల వాళ్ళకి ఏమండి డైరెక్ట్ కస్టమర్లకి ఇస్తాము. కస్టమర్స్ రండి, మీరు ఎంత క్వాంటిటీ తీసుకొస్తే నేను ఇంకంత తక్కువ ప్రైస్కి ఇస్తాను. మీరు రావడం, నేను తక్కువకి ఇవ్వడం, ఈ బిజినెస్ చాలా బాగుంటుందండి. మీరు మధ్యలో దళారులు కానీ ఇక్కడ ఎవరు లేరండి, కస్టమరు, మ్యానుఫ్యాక్చరర్ అంతే, మధ్యలో ఎవరు లేరు. మీరు చక్కగా చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. వచ్చి హ్యాపీగా మీరు మీ మెమెంటోస్ని తీసుకెళ్ళచ్చు.
ఇది గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీద లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా అది ఒక శుభ సందర్భం యాడ్ అయింది అనుకోవచ్చు. ఈరోజు కస్టమర్ ఫీడ్బ్యాక్ కానీ వారి నుంచి స్పందన కానీ ఎలా ఉంది సార్ అధికారుల నుంచి? అంటే మాది మంగళగిరి నియోజకవర్గమేనండి. మాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి నారా లోకేష్ గారు. అన్నయ్య లోకేష్ అన్న 5 years లాస్ట్ 5 years ఎన్ని బాధలు పడ్డారు. అలాంటి బాధలు మేము ఈ ఇండస్ట్రీలో పడ్డామండి. ఎందుకంటే కొంతమంది నార్త్ సైడ్ వాళ్ళకి మేము అమౌంట్లు వేస్తే మాకు తిరిగి సరుకు కూడా వచ్చేది కాదు. ఎంతో బాధపడ్డాం. ఇంకా వాళ్ళని వీళ్ళని నమ్ముకోవటం కాదు, మనమే ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని నేనే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టడం జరిగింది. మా లోకేష్ అన్న కూడా అంతే ఎన్నో మాటలు పడ్డాడు. ఇప్పుడు ఒక తిరుగులేని మనిషిగా ఎంతటి వాళ్ళకైనా సరే ఆన్సర్ చెప్పే విధంగా ఆయన ఉన్నాడు. ఈ రోజు ఆయన బర్త్డే అని ఈ రోజు ఓపెన్ చేసామండి. దానికోసం ఓపెన్ చేసాం. లేదండి, ఆయన బర్త్డే అని చెప్పేసి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా అన్న దావాసులు ఉన్నా లేకపోతే ఖచ్చితంగా ఓపెనింగ్కి వచ్చేవాళ్ళు. కాదు అన్న ఎక్కడ ఉండటం వల్ల రాలేకపోయాడు. సో సేమ్ నియోజకవర్గంలో వెళ్ళి బోండా ఉమామహేశ్వరరావు గారు అడిగితే ఖచ్చితంగా వస్తా భాగ్యరాజ్ మీరు వెళ్ళండి అని ధైర్యం చెప్పారు. థ్యాంక్ యూ అన్న బోండా ఉమా గారికి కూడా మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఏమేమి ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సార్? వుడెన్ మెమెంటోస్ ఒకటండి, వుడెన్ మెమెంటోస్, యాక్రిలిక్ మెమెంటోస్, వుడెన్ స్టాచ్యూస్, కొండపల్లి క్రాఫ్ట్స్, జైపూర్ క్రాఫ్ట్స్, అట్లాగే ఫైబర్ కప్స్, ఫైబర్ ట్రోఫీస్, మెటల్ ట్రోఫీస్. అంటే ఒక్కొక్క దాంట్లో మినిమం 100 నుంచి 200 రకాల ఐటమ్స్ ఉంటాయండి. బల్క్ మీద ఆర్డర్ ఏదైనా కావాలంటే స్పెషల్గా చేయిస్తారా సార్? డెఫినెట్గా. ఇప్పుడు ఒక 200 పీసులు కావాలి, ఒక 100 పీసులు కావాలి అనుకుంటే దానికి తగ్గ కస్టమైజ్డ్ కూడా చేపిస్తామండి. వన్స్ అపాన్ టైం ఏం జరిగేదంటే నార్త్లో పెట్టేవాం కాబట్టి, నార్త్ నుంచి తెచ్చుకునే వాళ్ళం కాబట్టి వాడు చేసిందే మనం ఇక్కడ ఇవ్వటం, ఇంకా వేరే ఆప్షన్ లేదు. మన వాళ్ళు చేంజ్ చేసి వస్తారని అన్నా కానీ అవకాశం లేదు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఒక 1 week ముందు వస్తే 1000 పీసులైనా కస్టమైజ్ చేసి ఇస్తాం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసి ఇచ్చేస్తాం అనమాట. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. సో మేము మీకు తక్కువ గీయడానికి సిద్ధంగా ఉన్నాము. కస్టమర్లు కూడా మమ్మల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే కస్టమర్లు మేము మోసం చేయలేము, ఎందుకంటే మిమ్మల్ని మోసం చేస్తే మేము భోజనం కూడా చేయలేము. సో దయచేసి మీ సహాయం మాకు అందించండి. మా యొక్క సహాయం కూడా మీకు దీని రూపంలో అందిస్తూ ఉంటాం. ఇప్పుడు మంగళగిరిలో ఒక బ్రాంచ్ ఉందండి, 7 years నుంచి ఉంది. ఇప్పుడు విజయవాడలో ఒకటి కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ గుంటూరు లక్ష్మీపురంలో ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అది నెక్స్ట్ మంత్ 15th అది ఓపెన్ అయిపోతుందండి. ఆ తర్వాత రాజమహేంద్రవరం ఒకటి, వైజాగ్ ఒకటి, హైదరాబాద్ ఒకటి అనుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా అన్ని ఏరియాలు అందరికీ ఎందుకంటే ఇదివరకు ఇది ఏంటంటే అందరి ద్రాక్ష లాగా ఉండేదండి. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర పెట్టుకున్నారు, ఇది 6 inches ఉంటుందండి. ఇది విజయవాడలో మేము బిజినెస్ స్టార్ట్ చేసే టైంకి దీని విలువ 350 రూపాయలు పెట్టి కొనుక్కునేవాళ్ళం అండి. 350 రూపాయలు పెట్టి కొనుక్కునేవాళ్ళం 6.5 inch ఇది ఫైబర్ది. కానీ ఇప్పుడు దీన్ని నేను 120-130 రూపాయలు కస్టమర్కి ఇచ్చేస్తానండి. అంత తక్కువ ప్రైస్లో వస్తుందని కూడా తెలియదు సార్ కొంతమంది. అది అంత తక్కువ నేను ఇచ్చేస్తాను. బికాజ్ ఆఫ్ కస్టమర్కి మాకు మధ్య ఎవరు లేకపోతే మేము హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అంతేనండి సార్. అసలు ఈ బిజినెస్ చేయాలి, అసలు ఈ విధంగా మనం రావాలి అని మీకు ఎట్లా అనిపించింది సార్? అంటే మాది MBA కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను దుబాయ్ రిటర్న్స్ అండి, దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ చేయడానికి నేను వెళ్ళాను. కాకపోతే అక్కడ ఆ వేడికి ఆరోగ్యం సహకరించగా వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత అంటే మాకు చర్చి ఒకటి ఉంటుందండి, ఆ చర్చిలో ప్రైజులు కొనడం కోసం విజయవాడ వచ్చామండి. అంటే వీళ్ళు ఇచ్చిన ఆన్సర్లో, వీళ్ళు ఇచ్చిన రేట్లో మాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అనమాట. ఒకసారి వస్తే ఒక రేటు, ఇంకోసారి వస్తే ఇంకో రేటు అలా చెప్తున్నారు. ఏంటి రైలు ఎలా చెప్తున్నారు, దీని గురించి మనం ఆలోచించాలని ఒక 6 months దీని మీద ప్రాజెక్ట్ వర్క్ చేసామండి. నార్త్ వెళ్ళి ప్రాజెక్ట్ వర్క్ చేసాము. సో వీళ్ళు చెప్పే రేటుకి అక్కడికి చాలా తేడా ఉందన్నమాట. సో మనం బాధపడుతున్నాం, మనతో పాటు చాలా మంది బాధపడుతున్నారు ఎక్కువ రేట్లతో. ఆ ఉద్దేశంతో పెట్టింది. దేవుడి దయ వల్ల మంచిగా ఉందండి వ్యాపారం. ఇక ముందు కూడా కస్టమర్లకు సహకరిస్తే ఇంకా ఖచ్చితంగా సార్. విజయవాడ ప్రజలు
క్వాలిటీని ఎప్పుడు కూడా వదులుకోరు. అది ఏదైనా సరే, ఏ వ్యాపారంలో అయినా సరే, జస్ట్ వాళ్ళకి అవగాహన లేక తెలిసి తెలియని తనంతో మోసపోతారు తప్ప అంతకుమించి 1-2 సార్లు కంటే విజయవాడ వాళ్ళు ఎప్పుడు ఇదవరు. కొత్త వారిని ఆదరిస్తారు ఎప్పుడు కూడా. మేము కూడా మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాము. విజయవాడ ప్రజలు ఖచ్చితంగా హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ కానీ, స్పోర్ట్స్ మెమెంటోస్ కానీ, మెడల్స్ కోసం కానీ బల్క్గా అయినా సింగిల్ ఐటమ్ అయినా 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ అని ఇందాకే మనకి సార్ చెప్పారు. ఈరోజు నూతనంగా ప్రారంభించబడిన ఈ మాన్విక్ షోరూమ్కి ఖచ్చితంగా విజయవాడ వాసులందరూ ఒకసారైనా విజిట్ చేసి ఉన్న క్వాలిటీని ఒకసారి మీరు చూడండి. నేరుగా మీరు చూస్తే కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు కొనాలా వద్దా, లేకపోతే వేరే ఆప్షన్స్ ఏమైనా తీసుకోవాలనేది మీరే చెప్పగలుగుతారు. ఎందుకంటే ఐటమ్ రిజెక్ట్ చేయడానికి అసలు ఎక్కడా కూడా అవకాశం లేదు, అంత బాగుంది. మేమైతే మీకు డైరెక్ట్గా అన్ని విజువల్స్ చూపిస్తున్నాము. ఒకసారి మీరు ఖచ్చితంగా చూడాలని, ఇక్కడికి విజిట్ చేయాలని కోరుకుంటున్నాము.